హలో ఫ్రెండ్స్, ఐఎమ్ శివ అండ్ యు ఆర్ వాచింగ్ థ్రిల్లర్ కింగ్. ఎప్పటిలాగే ఈరోజు కూడా మనం టాప్ స్కేరీ వీడియోస్ చూడబోతున్నాం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా నొక్కండి. అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఒకతను చైనాలో చాలా ఫేమస్ గోస్ట్ హాంటింగ్స్ చేస్తూ ఉంటాడు. ఈసారి కూడా ఒక హాంటెడ్ ఫ్యాక్టరీని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళాడు. ఒకప్పుడు ఆ ఫ్యాక్టరీలో కొంతమంది ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయారంట. వాళ్లే దయ్యాలయ్యి ఆ ఫ్యాక్టరీని వెంటాడుతున్నారని ఒక హిస్టరీ ఉంది. ఆ ఫ్యాక్టరీ లోపలికి వెళ్ళంగానే ఒక సీలింగ్ ఫ్యాన్ దానికదే ఊగుతూ ఉంటుంది. 是我有啥玩了吗？啊？谁给他当修仙的呀？ ఇంకాసేపు తర్వాత ఒక కబోర్డ్ డోర్ దానికదే మిస్టీరియస్గా ఓపెన్ అవుతుంది. అందులో ఏముందో అని చూడ్డానికి వెళ్ళినప్పుడు ఒక భయానకమైన ఇన్సిడెంట్ జరుగుతుంది. ఒక చాలా క్రీపీ ఫేస్ ఆ కబోర్డ్ లోపల కనిపిస్తోంది. అది చూడ్డానికి కాలిపోయిన ఫేస్ లాగే ఉంది. దాన్ని చూడగానే అతను వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయాడు. అసలు ఆ దయ్యం అక్కడెందుకుంది? ఇన్వెస్టిగేటర్ అంత దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా అది ఏమీ చేయకుండా కళ్ళు మూసుకుని సైలెంట్గా ఎందుకుంది? ఒకతని ఇంట్లో కొన్ని రోజుల నుంచి పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఇంట్లో అతను కాకుండా ఇంకా ఎవరో ఉన్నట్టు అతనికి ఫీల్ అవుతూ ఉంటుందంట. కొన్ని వారాల నుంచి అతను వీడియోస్ తీయడం స్టార్ట్ చేశాడు. ఒకరోజు అతని ఫోన్లో ఇది క్యాప్చర్ అయింది. ఫోన్లో వీడియో రికార్డ్ చేసుకుంటూ సౌండ్స్ని ఫాలో అవుతూ వెళ్తున్నాడు. అదే ప్రాసెస్లో ఒక డార్క్ షాడో ఫిగర్ అతని ఫోన్లో క్యాప్చర్ అయింది. అది సోఫా మీద కూర్చుని ఇతన్ని చూస్తూ ఉంది. ఇంకొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇంకొక గోస్ట్లీ ఫిగర్ అతని వీడియోలో క్యాప్చర్ అయింది. ఒక గోస్ట్లీ ఫేస్ కర్టైన్స్ లోపల నుంచి బయటికి తొంగి చూస్తోంది. దీన్ని కూడా అతను లైవ్లో గమనించలేదు. వీడియో చూసిన తర్వాతే అతను దీన్ని గుర్తించాడు. ఆ ఇంటిని ఒకటి కంటే ఎక్కువ దయ్యాలు హాంట్ చేస్తున్నాయని చాలామంది కమెంట్ చేసి చెప్పారు. దీని గురించి మీకేమనిపిస్తుంది? ఒక రెస్టారెంట్లో క్యాప్చర్ అయిన ఈ వీడియోలో అక్కడ జరుగుతున్న పారానార్మల్ యాక్టివిటీస్ క్యాప్చర్ అయ్యాయి. ఒకతను వ్యూలో తన పని చేసుకుంటూ ఉన్నాడు. అప్పుడేం జరిగిందో మీరే చూడండి. ముందుగా బ్యాక్ డోర్ దానికదే మూవ్ అవుతూ ఉంది. డౌట్ వచ్చి అతను వెనక్కి తిరిగి చూశాడు. మళ్ళీ వెంటనే అతని వెనకున్న చైర్ దానికదే మూవ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అది మిస్టీరియస్గా కిందకి బోర్ల పడిన వెంటనే అతను అక్కడి నుంచి భయంతో పారిపోయాడు. అక్కడున్నది ఒట్టి దయ్యం కాదు, అది పోల్టర్గైస్ట్ అని నాకు అనిపిస్తోంది. ఎందుకంటే పోల్టర్గైస్ట్కి వస్తువుల్ని జరిపే సామర్థ్యం ఉంటుంది. ఇదంతా ఫేక్ అయి ఉండొచ్చా? కానీ ఫేక్ చేయాలంటే ఇంత సింపుల్గా ఎవరూ చేయాలనుకోరు. కానీ వీడియోలో జరిగిన ఇన్సిడెంట్స్ చూస్తే నాకైతే జెన్యూన్ అనిపిస్తోంది. కొంతమంది ఒక హాంటెడ్ టూరిస్ట్ ప్లేస్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళారు. ఆ టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళాలంటేనే చాలామంది భయపడతారంట. ఎందుకంటే ఆ ప్లేస్ని చాలా దయ్యాలు వెంటాడుతున్నాయంట. వీళ్ళు ఆ ప్లేస్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడేం జరిగిందో మీరే చూడండి. Mira, no seas mamón, es una mujer, carnal, allá. Güero, ¿la grabas? Mira, cabrón. No la pierdas de vista, no la pierdas de vista. No la pierdas.
No la pierdas de vista, pendejo. Verga. No seas mamón. No se me escapa, papacito. No se me escapa la verga. No mames, qué frío hace, mi gente. Se los juro. Que qué frío está haciendo acá abajo. Una sombra negra, güey. Ahí. ¡A la verga! ¿Viste? Sí. Una luz, güey. ¿Están alumbrando ustedes? No, mira. A ver, güey. El hombre. Vi algo, creo que vi algo. Mira, güey. Ahí está. No seas mamón, güey. Güero, ¿la puedes grabar? Sí, la estoy grabando. No seas mamón, güey. Se me apagó la puta lámpara, güey. Ahora No sí ya. quiten la luz. No quiten la luz. No te pases de Que entre uno vaya corriendo, que verga, mi gente. Es que yo llego y no hay ni verga. Llego y no hay ni verga. Acá está el camino, güey. ¡Aquí de tu madre! ¡No seas idiota, güey! Vi 2 niños correr acá, güey. Güey, había 2 niños subiendo para allá. ఒక వైట్ గోస్ట్లీ ఫిగర్ కొంత దూరంలో దాని పాటుకది నడుచుకుంటూ వెళ్తోంది. మళ్ళీ ఇంకోసారి కూడా అలాంటిదే ఇంకొక దెయ్యం మళ్ళీ వీడియోలో క్యాప్చర్ అయింది. వీళ్ళెవరూ దాని దగ్గరికి వెళ్లే ప్రయత్నం కూడా చేయలేదు. వాటిని చూసిన తర్వాత వాళ్ళందరూ అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోయారు. దీన్ని మొత్తంగా ఫేక్ కూడా చేయొచ్చు, కానీ దాని వాలకం చూస్తుంటే అది దెయ్యమే అనిపిస్తోంది. మీరేమంటారు? ఒక పాప సాయంత్రం రోడ్డు మీద ఆడుకుంటూ ఉన్నప్పుడు తనకు రోడ్లో ఏదో వింతగా కనిపించిందంట. అది నేరుగా తన వైపే నడుచుకుంటూ వస్తుంటే తనకు భయమేసింది. భయంతో ఆ పాప తన ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చేసింది. అప్పుడు ఆ ఇంటి రింగ్ కెమెరాలో ఇది క్యాప్చర్ అయింది. ఒక పెద్ద ట్రాన్స్పరెంట్ షాడో ఫిగర్ ఆ పాపని ఫాలో చేసుకుంటూ వచ్చింది. వ్యూలోకి వచ్చిన వెంటనే అది మళ్ళీ తిరిగి వెళ్ళిపోయింది. స్క్రీన్లో ఇంకో మిస్టీరియస్ షాడో ఫిగర్ కూడా పాక్కుంటూ వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ వీడియో చాలా జెన్యూన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇవి 2 దయ్యాల రిఫ్లెక్షన్సే అనిపిస్తుంది, లేదా దయ్యాలు ఇంకో ఫామ్లో తిరుగుతూ ఉన్నాయి. మీకేమనిపిస్తుంది? ఈ వీడియో చైనాలో రికార్డ్ అయింది. ఒక యూట్యూబర్కి ఒక సబ్స్క్రైబర్ ఒక హాంటెడ్ ప్రాపర్టీ గురించి ఈమెయిల్ రాశాడు. అక్కడ దయ్యాలున్నాయని చాలా కాన్ఫిడెంట్గా రాశాడంట. సరే చూద్దామని ఇన్వెస్టిగేటర్ అక్కడికి వెళ్ళినప్పుడు ఆ రాత్రి చాలా భయానకమైన ఇన్సిడెంట్స్ జరిగాయి.我操你妈！这有外八字儿。哎呦我操！这有本！哎呦我操！这他妈没类似人儿吗？啊！哎呦我操！这有本！哎呦我操！这他妈没类似人儿吗？啊！我操！哎！我现在真的，我感觉啥逼事儿没有，真的。啊！啊！啊！啊！啊！ఒక షాడో ఫిగర్ విండో గ్లాస్ రిఫ్లెక్షన్లో కనిపిస్తోంది, కానీ నిజానికి గ్లాస్ ఆపోజిట్ సైడ్లో ఎవరూ లేరు. ఆ రూమ్ డోర్ కూడా క్లోజ్ అయింది. దయ్యాలు అద్దంలో కనిపిస్తాయంటారు. ఇక్కడ కూడా అదే జరిగినట్టుంది. ఆ దయ్యాన్ని అంత దగ్గర నుంచి చూసిన వెంటనే అతను అక్కడి నుంచి పారిపోయాడు.你妈了逼！అతను అరుచుకుంటూ పారిపోవడాన్ని చూస్తుంటే అతను మళ్ళీ లైఫ్లో గోస్ట్ ఇన్వెస్టిగేషన్ చేయడేమో అనిపిస్తుంది. ఒక లేడీ డ్యూటీ ముగించుకుని రాత్రి ఇంటికి వచ్చింది. ఇంటికి రాగానే కొన్ని విచిత్రమైన సౌండ్స్ వినిపించాయంట. ఎవరో మాట్లాడుతున్నట్టు కూడా వినిపించాయంట. సౌండ్స్ని ఫాలో చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఆ సౌండ్స్కి కారణమేంటో తన వీడియోలో క్యాప్చర్ అయింది. There's something out here. It sounded like it was coming from the garbage.
ఒక షాడో ఫిగర్ స్టేర్ కేస్ మీద నించుని ఈమెని చూస్తూ ఉంది. అది ఆ లేడీకి కనిపించేసిందని తెలియగానే అది వెంటనే వ్యూ నుంచి వెళ్ళిపోయింది. తర్వాత ఎంత వెతికినా కూడా అది మళ్ళీ కనిపించలేదు. ఆ లేడీ భయాన్ని చూస్తే ఇదంతా నిజమే అనిపిస్తుంది. ఇది దయ్యమే అంటారా? చూడ్డానికైతే అది షాడో ఫిగర్ లాగుంది. దాని ఫేస్లో లక్షణాలు కూడా అసలు ఏమీ కనిపించట్లేదు. It's coming from the garbage. ఒకతని ఇంట్లో కొన్ని రోజుల నుంచి పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. వస్తువులు వాటికవే కిందకి పడిపోవడం, కరెంట్ మెయిన్ స్విచ్ ఎప్పుడూ ట్రిప్ అవుతూనే ఉండడం, అప్పుడప్పుడు ఇంటి మొత్తం చాలా బ్యాడ్ స్మెల్ రావడం, ఇలాంటివి ఇంకా చాలా జరిగాయి. ఒక రాత్రి మళ్ళీ పవర్ మెయిన్ ట్రిప్ అయిపోయింది. మెయిన్ ఆన్ చేయడానికి అతను వీడియో రికార్డ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. అప్పుడేం క్యాప్చర్ అయిందో మీరే చూడండి. No. ¿Allá? No, hombre, vete a la verga, tienes una silla así, cabrón. Mira, ¿qué te pasa? ¿Qué pedo? ఒక వైట్ గోస్ట్లీ ఫిగర్ తొంగి చూస్తున్నప్పుడు వీడియోలో క్యాప్చర్ అయింది. అది చూడ్డానికి పూర్తిగా వైట్ కలర్లో ఉంది. ఒకే ఒక సెకండ్ కనిపించి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. ఆ రూమ్ దగ్గరికి వెళ్తున్నప్పుడు వాళ్లకు చాలా బ్యాడ్ స్మెల్ వచ్చిందంట. ఇది దయ్యమేనని ఆ ఇంటి ఓనర్స్ గట్టిగా నమ్ముతున్నారు. ఒక కొత్తగా కట్టిన బిల్డింగ్లో కొన్ని పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఆ బిల్డింగ్ ఓనర్స్ ప్రొఫెషనల్ గోస్ట్ హంటర్స్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి పిలిచారు. బిల్డింగ్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు వాళ్ళ కెమెరాలో ఇది క్యాప్చర్ అయింది. ఒక రూమ్లో ఎవరో నించునున్నారు, లేదా ఏదో నించునుంది. లైట్ దాని మీద పడగానే అది అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దాన్ని వాళ్ళు లైవ్లో గమనించలేదు. ఆ ఇంటిని ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు ఇంకా చాలా యాక్టివిటీస్ జరిగాయి, కానీ వాళ్ళు దీన్ని మాత్రమే రిలీజ్ చేశారు. ఆ బిల్డింగ్లో ఖచ్చితంగా ఏదో ఉంది. ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఒక డైరీని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ డైరీని వెంటాడుతున్న దయ్యం వీడియోలో క్యాప్చర్ అయింది. ఆ డైరీకి వెళ్తున్నప్పుడు వాళ్ళు అక్కడికి రీచ్ అయ్యే ముందే స్ట్రీట్ లైట్స్ ఫ్లికర్ అవడం స్టార్ట్ అవుతాయి. రోడ్ సెంటర్లో ఒక చిన్న బాస్కెట్ కనిపిస్తుంది. దిగి చూడ్డానికి వెళ్ళినప్పుడు అక్కడేం జరిగిందో మీరే చూడండి. Bro, what the frick is that? Bro, where the hell did this thing come from? Yo, guys, look at this. Yo, CF, isn't this the weirdest thing in the world? Bro, guys, this is literally the weirdest night ever. Like, so far, this Dairy Queen has been absolutely going crazy. Like, the lights are flickering and stuff like that. ఒక చిన్న పాప వ్యూలోకి వచ్చింది. చాలా వింతగా సైడ్కి నడుచుకుంటూ వ్యూలో నుంచి వెళ్ళిపోయింది. మళ్ళీ కొన్ని సెకండ్స్లోనే ఆపోజిట్ సైడ్లో అదే పాప మళ్ళీ కనిపిస్తుంది. కొన్ని సెకండ్స్ మాత్రమే కనిపించి మళ్ళీ వింతగా నడుచుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. What? Bro, what is that? Bro, that's the thing. Hello? We're not afraid of you. Yo, that's the thing, bro. That's the freaking thing. Bro, what is it doing? It's literally just standing there. Hello? What are you? Bro, where's my ghost meter? Oh my god, I forgot it in the car. Bro, I forgot it in the car. Bro, what the Bro, what do you mean the other way? Look! There's an alley down that way. Yo, my camera's going blurry. Yo, what the frick is that thing? Hello? We are not afraid of you. I am not afraid of you. Oh my god, bro, what the ఆ డైరీని వెంటాడుతున్న దయ్యం ఇదే అంట. చాలా మంది చూసినోళ్ళు ఇదే ఆ దయ్యం అని కన్ఫర్మ్ చేశారు. చూస్తుంటే దాని వాలకం కూడా దయ్యంలాగే అనిపిస్తోంది.